ఫోటో కూడా తీసుకోండి బాగుంటుంది. వీడియో దీనా వీడియో చంద్ర వీడియో దీను ఓకే అయ్యా ఓకేనా. మర్డర్ చేసినాం సార్. ఏంటంటే వార్తలు రాసినందుకు మర్డర్ చేసాం. దీనిపైన మీరు మా విజ్ఞప్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలా, కఠినంగా శిక్షించాలనేసి మా విజ్ఞప్తి మేము పై అధికారులకు కొన్ని చింతిస్తున్నాం. మేము విలేకరికి ఏమైనా జరుగుతుంది. చాలా దారుణమైన రోజుగా పరిగణించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టుల పట్ల ఒక రౌడీ సీటర్, ఇసుక మాఫియాదారుడు, ఎర్రచంద్రం వాళ్ళతో అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్న వారితో సంబంధాలు పెట్టుకొని ఉదయం తోటి జర్నలిస్టులో వాకింగ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని రౌడీ సీటర్ మరొకరి ప్రమేయంతో అత్యంత దారుణంగా నరికివేయడం సమాజం పట్ల ఏమాత్రం కనికరం లేకోకుండా ఒక వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయమా ఎవరు ఏమనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిని వెంటనే పోలీస్ అధికారులు పట్టుకొని కఠినంగా శిక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ జర్నలిస్టు పైనైనా దాడికి పాల్పడితే వారి పట్ల ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళ పట్ల కఠినంగా శిక్షించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం లేదు కానీ నిజాలు నిర్భయంగా రాసే విలేకరుల పట్ల, సమాజంలో దొంగలు వారి వ్యాపారాలను ప్రజలకు తెలిసే విధంగా, అధికారులకు తెలిసే విధంగా నిర్భయంగా రాసిన జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా దాడి చేయడం సిగ్గుతో తలదించుకుంటున్నాం. అది కూడా ఉదయం 9 గంటల లోపల వాకింగ్ చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా దాడి చేయడం దారుణం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక కుటుంబం ఉంటుంది. మరి ఆ కుటుంబం పరిస్థితి ఏమనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఎవరైతే ఈ తమీం అనే రౌడీ సీటర్ ఉన్నాడో, గతంలో ఇతని పైన చాలా కేసులు ఉన్నాయి. వాంతో పాటు మరొక వ్యక్తి ఎవరైతే ఈయనకి సహాయంగా వచ్చింటారో ఆ వ్యక్తిని ఇద్దరిని తక్షణం అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసు వారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక గంజాయి బ్యాచ్ని చేస్తే రోడ్డుపై నడిపిస్తున్నారు, లేదా ఇతర వ్యాపారాల్లో ఏదైనా హత్యలు చేసే ఒక సాధారణ వ్యక్తిని హత్య చేసినా కూడా రోడ్డుపైన వాళ్ళు ఊరేగిస్తున్నారు. కానీ ఇలాంటి రౌడీ సీటర్ను నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేస్తేనే జర్నలిస్టులు ఖచ్చితంగా రేపొద్దున భయపడుకోకుండా వార్తలు రాసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం పదే కంపల్సరీగా జర్నలిస్టులపైన దాడి చేసేవారిపైన మీరు ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకొస్తే రేపొద్దునే మేము కూడా తలదించుకొని ఫీల్డ్కి పోయి వాస్తవాలను ప్రజలు చూపించే విధంగా మేము కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు తక్షణం స్పందించి ఎవరైతే దాడికి పాల్పడినారో తమీంతో పాటు అతనికి సహకరించిన వ్యక్తి, తర్వాత వీళ్ళు వెనక ఉన్న ప్రమేయం ఉన్న ఎవరైతే ఈ హత్యకు ప్రేరేపణ కలిగించిన వెనక ఎవరుండారో వాళ్ళందరినీ తక్షణము అరెస్ట్ చేసి నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయాలని జర్నలిస్టు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.